హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మోక్ష బర్త్డే మొత్తం అంతా కూడాను వీడియో తీశాను అనమాట. సో ఇందులోని నేను కేక్ మేకింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అంటే నేను చూపించాను కదండి, కేక్ కటింగ్ చేసింది కదా మోక్ష, వైట్ అండ్ పింక్ షేడ్లో ఉండే కేక్. సో ఆ కేక్ని నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ఇంకా చాక్లెట్ కేక్ ఫిల్లింగ్ అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తానండి క్లారిటీగా. ఇంకా మార్నింగ్ అయితే మేము కొంచెం లేట్గానే లేచిన తర్వాత ఇంకా స్నానాలు అవన్నీ చేసుకొని గుడికి అయితే బయలుదేరిపోయామన్నమాట. మోక్ష, నేను ఇంకా మా డాడీ అయితే వెళ్ళాము. ఇంకా మోక్ష అయితే కొత్త డ్రెస్ వేసుకుందండి మార్నింగ్. ఇది మొన్న అంటే సంక్రాంతికి కొన్ని డ్రెస్సెస్ తీసాను బయట. ఇది వచ్చేసి నేను ఆర్ఎస్ బ్రదర్స్ అనే కొత్తగా పెట్టారనమాట జగదాంబలోనే, అక్కడ తీసానమాట. ఈ డ్రెస్ వచ్చేసి నాకు 700 దగ్గర పడింది అనమాట. ఈ ఫ్రాక్, ఓన్లీ ఫ్రాక్, అది బాగా అనిపించింది అనమాట. జస్ట్ సింపుల్గా ఉంది, అక్కడ చిన్న ఫంక్షన్స్కైనా పనికి వస్తుంది అని చెప్పి అయితే తీసేసుకున్నాను అనమాట. సంక్రాంతికి వేయలేదు, ఇంకా ఊరు కూడా తీసుకెళ్ళలేదు, లగేజ్ ఎక్కువైపోద్ది అనిపించి. సో ఇంకా ఎలాగో కొత్త డ్రెస్ ఉంది కదా అని చెప్పి మార్నింగ్ వేసేసాను అనమాట గుడికి తీసుకెళ్ళినప్పుడు. ఇంకా నేను కొబ్బరికాయ కొడతాను ఇవ్వు తాతయ్య అని చెప్పి తీసుకుంది, కానీ నేనైతే కొట్టలేను, నువ్వే కొట్టేసి అని చెప్పి అన్నది. ఆ తర్వాత అర్చన చేయించడానికి అని చెప్పి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఈ గుడి వచ్చేసి మనకి విజయనగరంలోని 5th బెటాలియన్ క్వార్టర్స్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో మా చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా బర్త్డే అయితే కానీ ఏదైనా మ్యారేజ్ డే అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తామన్నమాట. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఈ గుడి వచ్చేసి రెనోవేట్ చేశారండి. ఇంతకుముందు ఒక టైప్లో ఉండేది, ఇప్పుడు బాగా చేశారనమాట. అంటే గంటలాం టైపు చేశారనమాట. నేను ఒకసారి వెళ్ళాను గంటలాం కూడా, దగ్గర ఉన్నా సరే వెళ్ళడం కుదరలేదు. అంటే ఈ గుడికి మాత్రం ప్రతిసారి వచ్చేవాళ్ళం అనమాట. ఇయర్లీ చాలాసార్లు వచ్చేవాళ్ళు, ఎందుకంటే దగ్గరే కదా, మేము ఉండే దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఈ గుడికి వచ్చేసి ఇయర్లీ వన్స్ కళ్యాణం కూడా అవుతుంది అనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా అవుతుందండి ఇయర్లీ వన్స్. మొత్తం బాగా చేస్తారనమాట. అంటే ఒక యాత్రలా అవుతుంది, అది మాకు ఒక పెద్ద పండగలాగేనండి. ఇంకా ఈ దగ్గరలో ఉండే ఏరియా వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది అనమాట ఈ గుడి కోసం. ఇంకా దర్శనం అయితే అయిపోయిన తర్వాత పంతులు గారి కాలికి దండం పెట్టేసుకొని మోక్షకి అయితే దండం పెట్టించాను అనమాట. ఇంకా తర్వాత ప్రసాదం తినేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో మార్నింగ్ అయితే ఇలా అడిగిందనమాట. ఇంకా మా మోక్ష గుడికి గడంటేనేమో కొంచెం ఇష్టమేనమాట. ఎందుకంటే ప్రతి వీక్లీ వన్స్ కానీ ఎప్పుడు వెళ్ళమండి మేము. ఏదైనా అకేషన్ అయితే కానీ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది అంటే మాత్రం గుడికి వెళ్తామన్నమాట. అంటే వీలు ఉండదన్నమాట వెళ్ళడానికి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడప్పుడు వెళ్తుంటాను, డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇలాంటి టైంలో వెళ్తాను అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాం కదా, ఇంటికి వచ్చేటప్పటికి మా మమ్మీ అయితే ఇడ్లీ చేసి ఉంచింది అనమాట. ఇడ్లీ ఇంక ఊతప్పం వేసింది. ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటున్నాం అనమాట. నాకైతే ఊతప్పం కన్నా ఇడ్లీయే ఇష్టం అనమాట. ఎందుకంటే అదేంటో మరి ఊతప్పం కన్నా ఇడ్లీ ఇష్టం. ఇంకా మోక్ష తర్వాత తినిపిస్తుంది అనమాట. మా చెల్లి కానీ ఇంకా మా మమ్మీ కానీ ఎవరో ఒకరు తినిపించేస్తారు. చెప్పాను కదా, ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానమాట అంటే నేను కొంచెం ఫ్రీ అయిపోతానమాట. ఇంక ఇక్కడ టిఫిన్ కూడా అయిపోతుంది కదా. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అంటే కేక్ మా కోసమే కదా, సో కొంచెం టైం అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని నేను కేక్ చేసేస్తానమాట ఏదో ఒక టైంలోని. ఇంక ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం వంట నేనే చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్కరు రెసిపీస్ ఒక్కొక్కలా ఉంటాయి కదా. మా అమ్మమ్మ చాలా బాగా వండుతుందండి. మా అమ్మమ్మతో అప్పుడప్పుడు వండిస్తూ ఉంటాము, లేదు అంటే మమ్మీ వండుతుంది. మా మమ్మీ వాళ్ళు 4 sisters అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి లేదంటే మా మామయ్య దగ్గరే ఉంటారు. అయితే మొన్న ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఫంక్షన్ నుంచి మా అమ్మమ్మని మా ఇంటికి తీసుకొని వచ్చాము, మమ్మీ వాళ్ళ ఇంటికి. సో అమ్మమ్మ అయితే ఇక్కడే ఉంటుంది. సో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోద్ది అనమాట. నేను ఇక్కడ మధ్యాహ్నం కోసం చికెన్ బిర్యానీ, ఇంకా పక్కన చికెన్ కర్రీ కూడా మా హస్బెండ్ వండుతున్నాను అనమాట. ఎందుకో కొన్నిసార్లు మా ఆయన వండుతానని చెప్తారు. సో అతను వండుతాను అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను పక్కన ఇంకో రెసిపీ చేస్తూ అతని కోసం ఉంటానన్నమాట. ఎందుకంటే మగవాళ్ళకి అన్నీ తెలియదు కదా, అది కూడా మా మమ్మీ వాళ్ళ ఇల్లు, పచ్చిమిర్చి ఎక్కడ ఉంది, ఉల్లిపాయ ఎక్కడ ఉందని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి నేను ఒక రెసిపీ చేస్తాను, ఆ పక్కన కర్రీ చేస్తున్నారనమాట. సో వీడియో తీస్తున్నారు కాబట్టి కర్రీ అయితే నేనే కలుపుతున్నాను. చాలా బాగా వండుతారండి మా ఆయన. అన్ని రెసిపీస్ కూడా నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని రెసిపీస్ కూడా చాలా బాగా వండుతారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడాను తనే వండుతూ ఉంటారనమాట, అప్పుడప్పుడు, ప్రతిసారి కాదు. ఇంకా మా ఇంట్లో అయితే స్టార్టర్స్ అవన్నీ చేస్తుంటారు అనమాట అప్పుడప్పుడు. రొటీన్ కర్రీస్ అయితే నేనే వండేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ కర్రీ అయితే దగ్గర అయిపోయింది. ఇంకా కర్రీ అంటే దగ్గర అన్నీ ఇంకా కలపాల్సిన అవసరం లేదు అన్న తర్వాత ఇంకా నేను కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో ఒక బిర్యానీ అండా ఉంది కదా, పెద్ద కేక్స్ అయితే అందులో పెడతాను. లేదు అంటే మాత్రం ఈ కుక్కర్లో పెట్టేస్తానమాట. ఇది వచ్చేసి 5 లీటర్ కుక్కర్ అండి, చాలా బాగా బేక్ అవుతుంది. మనకి బేక్ చేసుకోవడానికి మందంగా ఉండేది అయితే మాత్రం వేడి ఎక్కువ టైం ఉంటుంది అనమాట.
సో వేడి కూడా బాగా వెళ్తుంది. దానికోసం నేను ఈ కుక్కర్ కానీ ఆ బిర్యానీ అండ కానీ యూజ్ చేస్తాను ఎక్కడైనా సరే. మా వైజాగ్లో కూడా అలాగే యూజ్ చేస్తాను, మీకు చూపించాను కదా చాలా వీడియోస్లోని. ఇంకా కేక్ అయితే స్టవ్ మీద పెట్టేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా బీట్ చేసేస్తున్నాను. నేను ఇక్కడికి ఓన్లీ బీటర్ ఇంకా స్ప్రింకిల్స్ అవే తెస్తానండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, లోపల ఫిల్లింగ్, క్రషెస్ అన్నీ కూడాను కొంచెం క్వాంటిటీలో ఇక్కడ ఉంటాయన్నమాట. హలో అండి, సో ఈరోజు మోక్ష బర్త్డే కదా. సో మోక్ష బర్త్డేకి అయితే నేను చాక్లెట్ కేక్ అయితే చేయాలనుకుంటున్నాను. చెప్పాను కదా ఇక్కడ విజయనగరంలో ఎప్పుడైనా చాక్లెట్ కేక్ చేస్తాను. అది ఫేవరెట్ అనమాట ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా, మమ్మీకి, డాడీకి, చెల్లికి. సో ఈరోజు అయితే ఫిల్లింగ్ లోపలంతా కూడా చాక్లెట్ వేసేసి బయట వచ్చేసి వైట్ అండ్ పింక్ షేడ్లో పెట్టేసి ఇంకా వైట్ అండ్ పింక్ షేడ్లో చేసి ఈ క్రౌన్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇది కొన్ని ఒక 1 ఇయర్ అయిపోయిందండి, ఇప్పటి వరకు ఒక్క క్రౌన్ కూడా యూజ్ చేయలేదన్నమాట. సో కస్టమర్స్ కూడా ఎవరు అడగలేదు. సో ఎందుకులే మనం కూడా ఒకసారి పెడదామని చెప్పి అయితే మన దానికే ఒకసారి పెడదామని అయితే ఈ క్రౌన్ రెడీ చేశానమాట. సో ఇది మనకి రెడీమేడే దొరుకుతుందండి, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది రెడీమేడ్ దొరుకుతుంది, ఇది మనకి ఒక 55 or 60 రూపీస్ పడుతుంది అనమాట ఇది మనకి. సో కేక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్రౌన్ ఇలా మధ్యలో పెట్టేయడమేనమాట. సో మధ్యలో పెట్టేసి చుట్టూ కూడా స్ప్రింకిల్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను వైజాగ్ నుంచి ఓన్లీ మెటీరియలే తెచ్చానండి. విప్పింగ్ క్రీమ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది, టర్న్ టేబుల్ కూడా ఇక్కడ ఉంటుందండి. అయితే కేక్ టిన్స్ కూడా ఏం లేవు కదా, ఇంకా స్టీల్ గిన్నెలో చేసేసాను అనమాట. ఇప్పుడు మనము పాలు గట్టి మరగబడుతుంటాం కదా, సో ఇక్కడ లోతుగా ఉంది చూస్తున్నారు, ఇలాంటివైనా పర్వాలేదు, ఏం కాదు. సో నేనైతే చాక్లెట్ కేక్ చేశానని చెప్తున్నాను కదా. ఇది మనకి యాక్చువల్గా ఒక 7.5 to 8 inches ఉంటుందండి. ఇది 1 kg కేక్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కూడా కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. 3 లేయర్స్లో కట్ చేసుకొని ఇంకా త్వరగా కేక్ అయితే చేసేయాలి. సో చూస్తూ ఉండండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోదు. చెప్పాను కదండి చాక్లెట్ కేక్ చేస్తున్నానని చెప్పి. ఇంకా చాక్లెట్ కేక్ కోసం మనం చాక్లెట్ గనాచ్ అనేది క్రీమ్లో యాడ్ చేసుకోవాలి కదా, అది కూడా నేను ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే అన్నీ మోసుకొని వస్తే ఏంటంటే బరువు ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఫ్రెష్గా చేస్తానమాట. ఒకవేళ బటర్ స్కాచ్ కేక్ చేస్తాను అనుకోండి, ఇంక ఇక్కడే చేస్తానమాట. బటర్ స్కాచ్ సాస్ కానీ, బటర్ స్కాచ్ నట్స్ కానీ, ఎందుకంటే బాదం అవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కదా. సో అవన్నీ తీసుకొని రావడం ఎందుకో ఒక చిన్న డబ్బాల్లో మళ్ళీ నేనే తోముకోవాలి తీసుకెళ్ళని చెప్పి ఇంకా అవన్నీ తేనమాట. ఓన్లీ బీటర్ ఒకటే తెస్తాను. ఇంకా స్పాచులాస్ కానీ, సిలికాన్ సిలికాన్ స్పాచులా ఉంది కదా అది కానీ, మనకి ప్యాలెట్ నైఫ్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. బేస్లు బాక్సులు కూడా ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే నేను ఫస్ట్లోని చెప్పాను కదండి, ఒక వీడియోలోని కొన్ని వీడియోస్లోని నేను ఒక 1/2 kg కేక్ ఆర్డర్ కోసం కూడా విజయనగరం వెళ్ళేదాన్ని అనమాట. సో న్యూ ఇయర్ కోసం చాలా వరకు ఒక 25 బేసెస్ వరకు, 25 to 30 బేసెస్ వరకు 1/2 kg 1 kg అన్నీ కూడా అక్కడ ఉంచేసాను అనమాట. సో అక్కడ సేల్ అయ్యాయి. ఇంక ఇప్పుడు విజయనగరంలో అయితే ఆపేసానండి, ఎందుకంటే ఇక్కడ కంటిన్యూగా ఆర్డర్స్ వస్తున్నాయి కదా. సో ఇంకా 2 దగ్గరలో కూడా మేనేజ్ చేశానంటే నేను ఇంకా ఉండాల్సిందని ఉండనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇక్కడే వైజాగ్లోనే చేసుకుంటున్నాను ఆర్డర్స్ అన్నీ కూడాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే విప్పింగ్ క్రీమ్లో నేను చాక్లెట్ గనాచ్ కూడా యాడ్ చేసుకున్నానండి. అది మీరు ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి అంటే మీ ఇష్టం అనమాట. అది హెవీగా చాక్లెట్ నచ్చిన వాళ్ళైతే మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మనం గనాచ్ అనేది చేసుకునే రేషియోలో కూడా డిపెండ్ అయి ఉంటుందండి. మనం చాలా పలచగా చేసుకున్నాం అనుకోండి, 1:3 రేషియోలో తీసుకుంటే చాలా తక్కువ యూజ్ చేయాలి. మనం విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేయడానికి చేసుకునే గనాచ్ మాత్రం 1:2లో ఉండాలన్నమాట. 1:3లోది మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడాను థిక్ అవ్వదన్నమాట. థిక్ అవ్వకుండా మనం డ్రిప్పింగ్స్ వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు కేక్ని అయితే 3 లేయర్స్లో కట్ చేసుకున్నాను. కేక్ని డీమోల్డ్ చేసినప్పుడు కొంచెం ఇరిగిపోయిందనమాట. సో ఇరిగిపోయిన కేక్స్ కూడా ఇరిగిపోయిందని బాధపడకుండా ఇంకా కేక్ని సెట్ చేసేయండి. ఎందుకంటే మనం లేయర్స్ వేసుకున్న తర్వాత కేక్ అంతా కూడాను ఆ క్రీమ్లో కలిసిపోతుంది అనమాట. సో అలా మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు. ఈసారి ఎప్పుడైనా మంచి వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఒక కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఒక్కొక్క కేక్ అనేది డీమోల్డ్ చేసినప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి. సో ఇరిగిపోయిన ముక్కలు ఇరిగిపోయాని పడకుండా ఏ ప్లేస్లో ఇరిగిందో అదే ప్లేస్లో పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ ఫిల్లింగ్ వచ్చేసి చాక్లెట్ గనాచ్ ఇంకా చాకో చిప్స్ వేసుకుంటున్నానండి. మనము చాక్లెట్ క్రీమ్ కాబట్టి క్రీమ్లో కూడా చాక్లెట్ గనాచ్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ చాక్లెట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ విప్పింగ్ క్రీమ్ మధ్యలో ఫిల్లింగ్ వచ్చేసి చాక్లెట్ గనాచ్ చాకో చిప్స్ వేస్తారనమాట. మనకి క్రీమ్లో కలిపితేనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. టేస్ట్ కనుక బాగా తెలిసిందంటే మాత్రం కస్టమర్కి ఖచ్చితంగా నచ్చుతుందనమాట.
నేను చేసిన చాక్లెట్ కేక్ మాత్రం నాకైతే చాలా ఇష్టం అండి. చాక్లెట్ కేక్ నేను ఈ చాక్లెట్ గనాచిన క్రీమ్‌లో కలుపుతాను కదా! ఆ క్రీమ్ టేస్ట్ అనేది మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తదనమాట. చాలా టేస్టీగా ఉంటది. సో, అందుకని చెప్పి ఇంకా ఇక్కడ ఎప్పుడు కూడాను చాక్లెట్ ఫ్లేవరే చేసేయమంటారు మా డ్యాడీ వాళ్ళు కూడాను. డ్యాడీకైతే మాత్రం చాక్లెట్ కేక్ చాలా ఇష్టమండి. అందుకని చెప్పి ఇంకా చాక్లెటే చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడాను బయట గాని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ గాని ఇవన్నీ తింటూ ఉంటాం కదా! సో, అందుకని చెప్పి చాక్లెటే చేస్తాననమాట. ఇంక ఈ తర్వాత థర్డ్ లేయర్ కూడా పెట్టడానికి రెడీ అయిపోతున్నాను. మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా! ఇంకా ఫిల్లింగ్ అన్నీ కూడాను మనం పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. ఇంకా సైడ్స్‌కి కూడాను స్క్రాప్ చేసేసుకోవాలనమాట ఒక్కొక్క లేయర్ పెడుతున్నప్పుడు. ఇంకా నేను కేక్ చేస్తున్నప్పుడైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక్కొక్కళ్ళు వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఏం చేస్తున్నావు ఏంటి అనేది. ఇంకా తెలియని వాళ్ళైతే మాత్రం ఇంకా అంటే మా ఊర్లో వాళ్ళు గాని ఎవరైనా వచ్చారనుకోండి ఇంకా కొత్తగా విచిత్రంగా చూస్తారనమాట. ఇంకా ఇంట్లో ఉన్నా కూడా మమ్మీ, డ్యాడీ అప్పుడప్పుడు వస్తుంటారు, చూస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఫస్ట్ డ్యాడీ వచ్చారు. మా చెల్లి అయితే ఇంక నా దగ్గరే ఉంటదండి. అలా మాట్లాడుతూ చేసేస్తామనమాట కేక్‌ని. కేక్ అనే కాదు ఇక్కడ ఇంట్లో విజయనగరంలో గానీ, నాకు వైజాగ్‌లో ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడాను ఫోన్‌లో మాట్లాడుతూ కేక్స్ చేసేస్తూ ఉంటాననమాట. సో, అలా అయితే టైం పాస్ అయినట్టు ఉంటది కదా! సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను క్రీమ్ కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను. నేను నార్మల్‌గా క్రమ్ కోట్ అంటే కేక్ కనిపించేటట్టు పెట్టుకుంటాను కదా! సో, ఇప్పుడు ఏంటంటే క్రీమ్ కొంచెం ఎక్కువ బీట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఏ డిజైన్ ఏస్తానో నేను క్రీమ్ బీట్ చేసుకున్నప్పుడు అనుకోలేదు. సో, చాలా సింపుల్ డిజైనే వేసేసాను మోక్ష బర్త్‌డేకి. సో, కాకపోతే క్రీమ్ కొంచెం మిగిలింది కదా! ఇంకా మేమే కదా అని చెప్పైతే క్రీమ్ అయితే ఫిల్ చేసేస్తున్నాననమాట ఫుల్‌గాను చాక్లెట్ క్రీమ్. ఎందుకంటే కొంచెం కూడా వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి ఫిల్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ప్యాలెట్ నైఫ్‌తోని క్రీమ్ అంతా కూడాను కేక్‌కి అప్లై చేసేసిన తర్వాత స్క్రాపర్‌తో అయితే స్క్రాప్ చేసుకుంటున్నానండి. మీరు గనక బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ స్క్రాపర్‌ని కూడా నేను వైజాగ్ నుంచి తెచ్చుకున్నానండి. ఈ స్క్రాపర్ లేకపోతే మాత్రం పని అస్సలు అవ్వదు. సో, ఈ స్క్రాపర్‌తోని సైడ్స్‌కి స్క్రాప్ చేసుకున్న తర్వాత లైట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కేక్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. బోర్డ్‌ని కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం టైం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు వదిలేసాననమాట. ఈలోపు మా చెల్లొచ్చేసి డెకరేషన్ చేస్తుంది కేక్ కటింగ్‌కి. చాలామంది అడుగుతున్నారు కదా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో ఎంత టైం పెట్టుకోవాలి అని. క్రమ్ కోట్ చేసిన తర్వాత మన దగ్గర చాలా వరకు ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా టైం ఉంది అంటే మాత్రం హాఫ్ ఎన్ అవర్ మినిమం పెట్టుకోండి. ఎందుకు అంటే మనము మినిమం 15-20 మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫ్రిడ్జ్ టెంపరేచర్‌కి ఆ కూలింగ్‌కి కేక్ అనేది బాగా సెట్ అవుతదనమాట. మీరిప్పుడు క్రమ్ కోట్ చేసిన వెంటనే లాస్ట్ ఫినిషింగ్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు చూడండి నేను లోపల చాక్లెట్ క్రీమ్‌తోని ఫినిష్ చేశాను. బయట వైట్ కలర్ క్రీమ్‌తో ఫినిష్ చేస్తున్నాను కదా! మీరు వెంటనే చేసేసారు అంటే లోపలుండే డార్క్ కలర్ క్రీమ్ వచ్చేసి వైట్ కలర్ క్రీమ్‌లో మిక్స్ అయిపోయి మనకి ఫినిషింగ్ అనేది లైట్ కలర్‌లో రాదనమాట. 2 కలర్స్ మిక్స్ అయిపోతాయి కొన్నిసార్లు. అంటే ఇది ఎక్కువగా బిగినర్స్‌కి జరుగుతుంటది. ఎందుకంటే కొంచెం తక్కువ క్రీమ్ పెట్టడం గానీ అలా చేస్తూ ఉంటారు కదా! మనం పెట్టుకున్నప్పుడు ఎక్కువ క్రీమ్ పెట్టుకొని గనక ఫినిష్ చేసినట్టయితే చాలా వస్తదనమాట. క్రమ్ కోట్ చేసిన తర్వాత మాత్రం ఒక మినిమమ్ 15 మినిట్స్ పెట్టుకుంటే మనకి క్రమ్స్ అనేవి బాగా సెట్ అయిపోతాయండి. మీ దగ్గర టైం ఉంటే ఒక 1 అవర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే వరకు కూడా ఉంచుకోవచ్చనమాట. కానీ నెక్స్ట్ డే వరకు ఉంచమనైతే నేను చెప్పను. ఎందుకంటే కేక్ అనేది ఎంత ఫ్రెష్‌గా చేసి తింటే అంత ఫ్రెష్‌గా టేస్టీగా ఉంటదనమాట. సో, మీరు కూడా అలానే చేసుకోండి. మీరు నెక్స్ట్ డే చేసుకోవాలి అనుకుంటే నైట్ టైమ్ క్రమ్ కోట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ కేక్ ఫినిష్ చేసి ఈవినింగ్ కట్ చేసేసుకోండి. ఇంకిప్పుడు మీరు చూసినట్టయితే నేనైతే కేక్‌ని వైట్ కలర్ క్రీమ్‌తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను కదా! ఎందుకు అంటే నేను పింక్ అండ్ వైట్ షేడ్‌లో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా బేబీ గర్ల్ కదా! సో, అందుకని చెప్పి పింక్ కలర్‌ని వచ్చేసి ప్యాలెట్ నైఫ్‌లో పెట్టేసుకొని జస్ట్ ఎడ్జెస్‌లో అయితే నేను పెట్టుకుంటున్నాననమాట ప్యాలెట్ నైఫ్‌తోని. కొంచెం కేక్ అయితే డిస్టర్బ్ అవుతది. తర్వాత మనము స్క్రాపర్‌తోని స్క్రాప్ చేసుకోవచ్చనమాట. సో, నేనిప్పుడు పెట్టుకున్న ప్యాలెట్ నైఫ్‌తో కలర్ వచ్చేసి జస్ట్ ఓన్లీ పై లేయర్‌లోనే అంటింది. సో, అందుకని చెప్పి మళ్ళీ స్క్రాపర్‌కి కొంచెం కలర్ తీసుకొని మళ్ళీ ఇలా పెట్టుకున్నాననమాట. సో, ఈ 2 షేడ్స్ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. ఓన్లీ పింక్ అండ్ వైటే కాదు, స్కై బ్లూ అండ్ వైట్ ఇంకా మనకి కస్టమర్ ఏదైనా కలర్ చెప్పినట్టయితే ఆ కలర్స్‌లో చాలా బాగుంటదనమాట. ఇంకా ఈ పింక్ ప్లేస్‌లో మీరు గ్రీన్ గనక తీసుకున్నట్టయితే మనకి గ్రాస్ ఎఫెక్ట్ వస్తదనమాట. అంటే ఈ షేడ్‌లో మనం గ్రీన్ తీసుకున్నా సరే ఏదైనా యానిమల్ థీమ్ కేక్‌కి గానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మా బేబీ గర్ల్ కోసం కాబట్టి ఇంకా నేను పింక్ అయితే యాడ్ చేశాను. నేను చాలా వీడియోస్ అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కదా ఇన్‌స్టా రీల్స్‌లో గట్టాను. సో, ఈ పింక్ అండ్ వైట్ షేడ్‌లోని ఈ క్రౌన్ కేక్ చాలా బాగుంటుంది అనిపించిందనమాట. సో, అందుకని చెప్పి ఇంకా ఈ 2 షేడ్స్‌లో చేసేసాను.
ఇంక ఇప్పుడు టాప్ పై పార్ట్ ఉంది కదా, ఇంకా పై లేయర్లో నేను వచ్చేసి ఈ సర్కిల్ డిజైన్ వస్తుంది కదండి ఈ మధ్యన. సో సర్కిల్ టైప్ డిజైన్ పెట్టేశాను అనమాట, ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే బాగోదు అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా సర్కిల్స్ అనేవి పెట్టేశాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ డిజైన్. కొన్ని కేక్స్కి అయితే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇంక ఈ రోల్ చేసిన తర్వాత మనము క్రౌన్ పెడతాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఒక్కొక్క లైన్స్లోని కూడా స్ప్రింకిల్స్ వేసేస్తామన్నమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడ కేక్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ప్రస్తుతానికి, క్రీమ్తో పెట్టే ఫినిషింగ్ అనమాట. సో ఆ తర్వాత నేను పెద్ద పెరల్స్, అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా పెరల్స్, పెద్దవి ఇంకా చిన్నవి యూస్ చేసి కేక్ని అయితే డెకరేట్ చేశాను. పెద్దవైతే అంటే అన్ఈవెన్గా పెడుతున్నాను అనమాట, స్ట్రైట్గా కాకుండా. ఇంకా తర్వాత పెద్ద బౌల్స్ వేసేసిన తర్వాత చిన్న చిన్న స్ప్రింకిల్స్ వచ్చేసి మనము నార్మల్గా విసిరేయడం అనమాట కేక్ మీద. ఈ 2 స్ప్రింకిల్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎవరైతే కొత్తగా రీసెంట్గా బేకింగ్ స్టార్ట్ చేశారో. ఎందుకంటే ఈ 2 స్ప్రింకిల్స్ మనం వేయడం వల్ల కేక్ లుక్ అనేది చాలా బాగుంటుందండి. నేను రీసెంట్గా చాలా కేక్స్ చేశాను కదా, అన్నిటికీ కూడా ఈ 2 టైప్ స్ప్రింకిల్స్ యూస్ చేసి డెకరేట్ చేస్తే ఏంటంటే మనకి మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. ఇంకా కేక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అప్పటికి, ఎందుకంటే జస్ట్ క్రౌన్ పెట్టాలి కదా. ఇంకా కేక్ కట్ చేసే ముందే క్రౌన్ పెడదాం అని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట స్ప్రింకిల్స్ జల్లేసి. ఇంకా తర్వాత ఇంట్లో అందరూ కూడా, మా డాడీ వచ్చేసి చేతులకి అదే మోక్ష డ్రెస్కి వచ్చేసి హ్యాండ్ స్టిచ్ చేస్తున్నారు. ఇంకా మా చెల్లి వచ్చేసి ఏ అకేషన్ అయినా సరే మా చెల్లి ఇంకా ఇంట్లో డెకరేషన్ పని మాత్రం మా చెల్లి తీసుకుంటుంది. ఎందుకంటే నాకు ఈ బెలూన్స్ గట్రా ఊదడం అంటే చాలా భయం అనమాట, ఎందుకంటే నా మీద పేలిపోతే ఏమో అని చెప్పి చాలా భయం అండి. ఇంకా మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఎవరో ఊదేస్తూ ఉంటారనమాట. నేనైతే బెలూన్స్ ఊదను, కానీ మా చెల్లి ఊదితే కనుక నేను డెకరేట్ చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత ఈ బెలూన్స్ ఇవన్నీ కూడాను, ఈ బ్యాక్కి గోల్డెన్ ఫ్రిల్స్ వచ్చేసి మావి ఎప్పటికప్పుడు ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత స్టార్స్ బెలూన్స్ అన్నీ కూడాను మేము ముందు రోజు వచ్చాం కదా, ఇంకా ఆ రోజు బర్త్డే రోజే ఇంకా మా చెల్లి ఇంకా మా డాడీ వెళ్ళి ఇంటికి దగ్గరలో ఉండే షాపులో అయితే తెచ్చేసారనమాట. ఇంకా తర్వాత అలా కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం. రొయ్యలు స్టార్టరే కదా, రొయ్యలు స్టార్టర్ తీసుకున్నామండి. అయితే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి ఫుడ్ భోజనం చేయడానికి బయటకు వెళ్ళామన్నమాట. రొయ్యలు ఏమొచ్చి శనగపప్పు గారెలు అనుకుందాడు మా అమ్మమ్మ, అందుకు 2 వేసుకుందట. రొయ్యలు అన్నది ఇంకా మాటలు గట్రా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే చాయ్ తాగేసి ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఫస్ట్ మా మోక్షకి రెడీ చేసేస్తే సగం పని అయితే అయిపోతుంది అని చెప్పి మోక్షని మా చెల్లి రెడీ చేసేస్తుందండి. ఎందుకంటే మా చెల్లె రెడీ చేయాలంట, వైజాగ్లో నువ్వు ఎలాగో రెడీ చేస్తావు కదా, నాకు పిన్నే రెడీ చేయాలి అన్నీ పెడతదని చెప్పి ఇంకా పెట్టించుకుంటుంది అనమాట. సో ప్రతి అకేషన్కి గట్రా ఇలా రెడీ చేయండి, బర్త్డేకి కానీ ఇంట్లో సొంత ఇంట్లో పెళ్ళిళ్ళకి గట్రా ఇలా రెడీ చేస్తానమాట. నేను పొద్దున్న నుంచి ఇలానే ఉన్నాను, ఇంకా తలక్షణం చేశాను కదా, తల మీద దువ్విని కూడా పెట్టలేదనమాట. సో అందుకని చెప్పి అలా నూడిల్స్ లాగా అయిపోయింది నా హెయిర్. ఇంకా తర్వాత వాళ్ళ కూతుర్ని చూసి మా ఆయన అయితే పొంగిపోతున్నారనమాట. సో మా మోక్షకి మేకప్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే అంతేలేండి ఆడపిల్లల కంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇంకా తర్వాత మా మోక్షని రెడీ చేసేసి మా మోక్షకి అవన్నీ పెట్టడం అయితే రెడీ చేసింది అనమాట. ఇంకా జడలు వేయటం అయితే మా చెల్లికి రాదులేండి, ఇంకా నేనే వేసేస్తాను. మా చెల్లికి అయినా సరే చిన్నప్పటి నుంచి నేనే బాగా జడలు గట్ట వేసేదాన్ని అనమాట కాలేజ్కి గట్టను. ఇంకా రెడీ చేసి మా మోక్షని మా డాడీ దగ్గరికి పంపించామన్నమాట. సో ఆ రియాక్షన్ కోసం మా మోక్ష వెయిటింగ్, మా మోక్షతో పాటు మేము కూడా వెయిటింగ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ మా ఇంటి దగ్గర ఉండేవారు కదా డ్యూటీలోని, అంటే 2 వీక్స్కి ఒకసారి, వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి వచ్చేవారనమాట బయట నుంచి. సో వచ్చినప్పుడల్లా కూడా ఏదైనా పెట్టుకొని మా డాడీకి చూపించడం మాకు బాగా అలవాటు. ఇంకా బర్త్డేకి కూడాను బాగా రెడీ అయ్యి మా డాడీ రియాక్షన్ తీసుకోవడం మాకు చాలా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కూడాను. గోరింటాకు పెట్టుకున్నా సరే చేతులు చూపించి రియాక్షన్ తీసుకునే వాళ్ళ డాడీ ఎలా ఉందని చెప్పి. సో అది కూడా మా మోక్షకు అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా నేను మా చెల్లి అందరం అయితే రెడీ అయిపోయామన్నమాట కేక్ కటింగ్ కోసం. నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, నాకు ఈ శారీ జ్యువెలరీ అంతా కూడాను. ఇంకా నేను క్రౌన్ ఇంకా పక్కన ఫాక్స్ బాల్స్ పెట్టాను కదా, అవి నేను ఎలా సెట్ చేశాను అనేది నేను వీడియో తీయలేదనమాట. జస్ట్ నార్మల్గా ఫాక్స్ బాల్స్ ఇంకా క్రౌన్ ఇంకా పైన పెట్టేయడమేనమాట, ఇంకా వాటికి ఇంకేమీ డెకరేషన్ ఏం లేదు. సో అది నేను ఈ కేక్ చూసి మనకి ఇంకొక కస్టమర్ సేమ్ కేక్ ఆర్డర్ ఇచ్చారండి, అది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, దానికోసం చూస్తుండండి. ఫాక్స్ బాల్స్ ఎలా పెట్టాను అనేది ఆ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే మేమే ఉన్నామన్నమాట, పెద్దగా ఎవరిని పెళ్ళకుండా జస్ట్ సింపుల్గా చేసుకుంటున్నాము. సో వైజాగ్లో వచ్చినట్టయితే మా అత్తయ్య వాళ్ళందరూ వద్దాం అనుకుంటున్నారు, కాకపోతే మా తాతయ్యకి కన్ను ఆపరేషన్ అవ్వడం వల్ల వాళ్ళు రాలేదన్నమాట.
ఇంకా కేక్ కటింగ్ అవుతుంది కదా, ఇంకా ఫస్ట్ వాళ్ళ డాడీకి తినిపించేసి మేము అందరం కూడా ఇలా ఎంజాయ్ చేసామన్నమాట మా మోక్ష బర్త్డే రోజు. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బయలుదేరిపోయామండి. ఎందుకంటే మోక్షకి స్కూల్ ఇంకా నాకు కూడా కేక్ ఆర్డర్స్ అవి ఉంటాయి కదా, సో అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ డే అలా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అడుగుతుంది, కేక్ కటింగ్ చేస్తుంది కదా, పాటలు ఎవరు పాడట్లేదేమని చెప్పి అయితే పాటలు పాడమని చెప్పింది అనమాట. అప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్పి అయితే పాడామన్నమాట. సో మా ఇంట్లో అయితే నాకు పుట్టిందయ్యే మా మోక్షయే ఫస్ట్ మనవరాలన్నమాట. సో అందుకని చెప్పి బాగా ముద్దుగా పెరిగింది మా మోక్ష అందరి దగ్గర కూడాను. సో తనకి బాగా ముద్దుగా చూసుకుంటారు అనమాట, మాతో పాటు మా డాడీ వాళ్ళు కూడాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అక్కడ కూడా బాగా చూసుకుంటారనమాట. సో అన్నిటి దగ్గర కూడా బాగా అలవాటండి మా మోక్షకి. మా బుజ్జిదయ్యి ఫిఫ్త్ బర్త్డే అనమాట ఇది. చాలామంది అడిగారు మోక్షకి ఎన్ని ఇయర్స్ అని చెప్పి. సో ఇది వచ్చేసి 5th బర్త్డే అనమాట. సో ఎప్పుడు కూడాను బర్త్డేస్ మా ఇంట్లోనే అయ్యేవండి. సో ఈసారి మాత్రం ఫస్ట్ టైం మమ్మీ వాళ్ళ ఇంట్లో అయ్యిందనమాట. సో నేను వేసుకునే శారీ వచ్చేసి నేను ప్రణవి కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి మోక్ష బర్త్డే కోసం. ఇంకా కేక్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడే డాన్స్లు గట్రా అయిన తర్వాత ఒక కొంచెం పెట్టుకుంటాను. ఇంకా మధ్యాహ్నం బిర్యానీ అవన్నీ చేశాను కదా, కొంచెం బిర్యానీ ఉందన్నమాట, కొంచెం చికెన్ కర్రీ ఉంది. ఇంకా ఇప్పుడు ఎందుకులే వంట చేయడం అని చెప్పి అయితే పక్కనే ఐనాడు జంక్షన్లోని అమ్మగారు అని చెప్పి హోటల్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి కర్రీస్ ఏవి తెచ్చేద్దామని చెప్పి అయితే బయలుదేరాం మేము, ఇంకా మా ఆయన ఇంకా నేనన్నమాట. సో మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజ్ మానేశారనమాట, అప్పటికి కాదు ఆ తర్వాతటికి. సో ఇదే లాస్ట్ డే అనమాట. మేము అప్పటికి అనుకోలేదు, ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత చెప్పారనమాట నేనైతే నాన్ వెజ్ మానేస్తున్నానని చెప్పి. సో సర్లే, నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రిటైర్మెంట్ రోజు అన్ని వెరైటీస్ కూడా చేసి పెట్టేశాను కదా లాస్ట్ టైం నా చేతితో అని చెప్పి ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసి మేమైతే అపోలో ఫిష్ స్టార్టర్ తీసుకున్నాము, ఇంకొకటి ఫ్రాన్స్ స్టార్టర్ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత పన్నీర్ కర్రీ తీసుకున్నాం, బటర్ నాన్ తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తీసుకొని అయితే ఇంటికి బయలుదేరిపోయామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అలాగా అందరం కూర్చొని భోజనం అయితే చేసేసామన్నమాట. సో నాకు బయట అయితే నాన్ వెజ్ కర్రీస్ కన్నా వెజ్ కర్రీస్ విత్ బటర్ నాన్ చాలా ఇష్టం అండి. నాతో పాటు మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎందుకంటే బటర్ నాన్ విత్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. నాన్ వెజ్ కర్రీస్ ఏంటంటే స్పైసీగా ఉంటాయి, వెజ్ కర్రీస్లో కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి బాగా నచ్చుతుంది నాకు. ఇంకా చెప్పాను కదా, ఇంటికి తెచ్చేసిన తర్వాత అందరం కూడా కొంచెం సర్దేసుకొని తినేసామన్నమాట. సో ఇదండి ఈ ఇయర్ మోక్ష బర్త్డే అయితే ఇలా అయ్యిందనమాట. ఈ వీడియోలో మీరు చాలా విషయాలే తెలుసుకున్నారనుకుంటున్నాను, కేక్ కోసం కానీ మా ఫ్యామిలీ కోసం కానీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.